జేఎన్టీయూలో వాస్తవానికి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్లో మెయిన్స్ ఎవాల్యుయేషన్ జరిగింది అని చెప్తారు. కానీ మేము ఆర్టీఐలో వేసిన సమాచారం ప్రకారంగానేమో మాకు జేఎన్టీయూలో జరిగినట్టుగా మెయిన్స్ అంటే చాలా మెయిన్స్ ఎగ్జామ్స్ అంతా కూడా జేఎన్టీయూలో ఎవాల్యుయేట్ అయిందని. సో దిస్ ఇస్ అ ఫండమెంటలీ ఫ్లాట్. సీజీజీలో జరిగిందనేమో ప్రభుత్వం చెప్తుంటుంది, జేఎన్టీలో జరిగిందనేమో ఆర్టీఐ సమాధానం చెప్తా ఉంది. అట్లా మన పిల్లలని మన భవిష్యత్ తరాలను కోర్టుల చుట్టూ తిప్పి వాళ్ళు రేపు నానా రకాలైన రెస్ట్లెస్ గురయ్యేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇంకొకటి జీవో 46 బాధితులు కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు జీవో 46లో ఉన్నటువంటి ఒక తప్పిదాలను మేము సరిదిద్దుతాము, వాళ్ళకు న్యాయం చేస్తామని చెప్పని కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ వాళ్ళని కూడా ఎన్నికల్లో పెద్ద ఎత్తున వాడుకున్నారు. అధ్యక్ష, లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వానికి అనుగుణంగా ఎన్నికల్లో ప్రచారం చేసిండ్రు. అధికారంకి వచ్చిన తర్వాత మా మహేష్ గౌడ్ గారు వారు కూడా ఇక్కడ ఉన్నారు, వారి దగ్గర కూడా బయట చాలాసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే వాళ్ళని పట్టించుకున్న దాఖలేదు. వాళ్ళు వాళ్ళ సుప్రీంకోర్టులో ఉన్నారు. నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాను ఏంటంటే, వాట్ కుడ్ బి డన్ బై ద గవర్నమెంట్ ఇన్ అ లెజిటిమేట్ ఇన్ అ కాన్స్టిట్యూషనల్ మేనర్. దెర్ ఇస్ నో నీడ్ ఫర్ దెమ్ టు పుష్ ద స్టూడెంట్స్ టు గో టు ద కోర్ట్స్. కోర్టులకు వెళ్ళి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని నానా ఇబ్బందులు పడి మన పిల్లల్ని మనం కోర్టులకు పోకుండా దయచేసి ఆదుకోవాలని చెప్పని ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తాను.